నెవర్ స్లీప్ కంపెనీ ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అసలు నోటికాడికొచ్చిన ముద్ద నేలపాలైతే ఎట్లుంటదోల్లా, ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. గా 100 గ్రాములు ఎక్కువ ఉంటే ఏమైతుంది కథకున వాడెత్తు. అయ్యో గదేనోళ్ళ మన వినేష్ ఫొగటు ఒలింపిక్స్లో అందరినీ ఓడించుకుంటా ఫైనల్ దాకా పోయిందా. ఇక బంగారం అన్న వెండి బిల్లనన్న అచ్చుడు పక్కా అని మనం సంబరపడ్డామా. కానీ ఆమె 50 కిలోల కంటే 100 గ్రాములు ఎక్కువ వజన్ ఉన్నదని ఓ కానూను బయటకి తీసి ఫైనల్ ఆట ఆడిపియలే. ఎంత ఘోరం ఇది అసలు. ఎవరి కళ్ళు మండినాయో ఏం పాడో, నాకైతే పానం అంతా కలుక్కుమన్నది. ముచ్చటేందో పురాగా చూడుండ్రోళ్ళ మీరైతేగా. ఏ ఘోరం అంటే ఘోరం పోర్రి, నా తోడు చెప్తున్నా గిట్లా అవుతుందని మాత్రం నేను అస్సలు అనుకోలే. మన వినేష్ ఫొగటక్క పెద్ద పెద్దోళ్ళని ఓడగొట్టి ఫైనల్ దాకా పోయింది కదా, మన దేశం మురిసిపోయింది. ఇక ఫైనల్లో గెలిస్తే బంగారం వచ్చు, ఓడిపోయినా వెండొచ్చు. కానీ పాపం ఆమెను ఫైనల్ పోటీలలో ఆడనీయలే. అయితే 50 కిలోల దాంట్లో పోటీ పడ్డది కదా, ఆమెను ఆడిపియలే. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. అసలు మొన్నటి దాకా 50 కిలోలే ఉండేనోళ్ళ మొన్న రాత్రి 2 కిలోలు పెరిగిందట. ఇక ఆ 2 కిలోలను తగ్గించుకునేందుకు పొగటక్క మస్తు తండ్లాడింది, తిప్పల పడ్డది. జాగింగులు చేసింది, సైకిల్ దొక్కింది, స్కిప్పింగులు చేసింది, తిండి కూడా తినకుండా కడుపు మార్చుకున్నది. బరువైతే అని జుట్టును కూడా కత్తిరించుకున్నదట, ఆఖరికి రక్తం కూడా దించుకున్నదోళ్ళ. కానీ ఏం ఫాయిదా, గింత చేసిన బుజారన్నాడు వజన్ చూసుకుంటే 100 గ్రాములు ఎక్కువ వచ్చిందట. 100 గ్రాములకి ఏమైతుంది అసలు. కానీ కండిషన్ అంటే కండిషన్ అయినా ఒలింపిక్ వాళ్ళు అంటుర్రు. సరే మరి ఫైనల్ పోటీలకు వజన్ పెరిగింది కదా, మన పొగటక్క కిస్మతు కసితోని అన్ని పోటీలు గెలిచినా ఒక్క పథకం కూడా రాకపోవడం ఎంత అన్యాయం అనిపిస్తుందో కదా. కానీ ఏం చేద్దాం, ఏమనంటేనేమో ఒలింపిక్ కానూన్ అంటుర్రు. పొగట్కు పథకం రాకుంటే మాయ గాని 150 కోట్ల మంది జనం గుండెలను గెలుచుకున్నది. ప్రతి ఒక్కరు జేజేలు చెప్తురు కాదా. మరి ఆమె గంత దూరం ముత్తపచ్చగా పోలే, చిన్నప్పటి సంది కష్టం చేసింది, ఎన్నో ప్రైజులు తెచ్చుకున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే అప్పట్లో రెజ్లర్లతోని కలిసి ఆమె రోడ్డు మీదకి వచ్చింది, నిరసనలు చేసింది. పువ్వుపాటి ఎంపీ రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ గోసవుచ్చుకుంటుండని ఆందోళనలు చేసింది. లాటి దెబ్బలు కూడా తిన్నది, రాజకీయాలను తట్టుకున్నది, నిలబడ్డది. ఒలింపిక్ ఆటలకు పోయి ఒక్క ఆట కూడా ఓడిపోకుండా మన 3 రంగుల జెండాను రెపరెపలాడించి చాలా మంది నోర్లు మూయించింది. కానీ ఇప్పుడు ఏంటిదంటే మన ముచ్చట్లకు కొందరు దొంగలు వచ్చిర్రల్లా, దొంగలు వాళ్ళను జరసేపు అరుచుకుందామని అనిపిస్తున్నది. ఏమంటారు వాళ్ళ? ఏంది మల్లీశ్వరి అసలు నువ్వు గా మన ధూమ్ధాంలాగా దొంగలు ఎందుకు, వాళ్ళే మన పెద్ద ఇదా ఏమో ఎప్పబడితివి అని కారటం ఆడారు. అరే కాదోల్లా, దొంగల లలిత కళలు కూడా చూడాలి కదా అప్పుడప్పుడు. అట్లయితేనే కథ ఏంది కార్ఖానేంది మనకు అర్థమవుతుంది. జప్పున రాండ్రి మరి, అవాడ ఒక దొంగోడు మన కోసమే ఎదురు చూస్తాడు చూడండి. మనకి ఈసరి కాడనుల్లా ఇగో ఇటు చూడురిగా, అర్ధరాత్రి దాటింది, ఇంకేమున్నది, లోకమంతా వండుకుంటే దొంగలు డ్యూటీ మీద పడతారు కదా. అగగో ఈడ ఒకడు కనబడుతుందా అనోళ్ళ మీకు? గుడ్డిగున్నదా? సీసీటీవీ కదా, జర పరీక్ష పెట్టి చూడాలి. అగో వీడే దొంగోడు కిటికీలకెళ్ళి తొంగి చూస్తుండు కదా. ఏ ఇంటిని పొతం పెట్టాలి, ఎవరింట్లో లూటీ చేయాలని ప్లానింగ్ చేస్తున్నట్టున్నది. మొత్తానికి ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకున్నాడు. అగో ఇటు మూలకచ్చిండు, జరసేపు జాక్కున్నాడు. ఇంకేమున్నది, మెల్లగా దర్వాజా తీసిండు, లోపలికి పోయిండు. వాని దౌడల దగ్గర పడా బంగారం పైసలు మాయం చేసిండట ఇడు. వాని పర్ఫార్మెన్స్ అట్లుంటే ఇటు మన షామీర్పేట కాడ చూడుర్రి ఎట్లున్నదో. మన తూంకుటల బంగారం దుకాణాన్ని దొంగలు దోసుకుపోయిరు కాదు,
అగ చూడు షట్టర్లు ఎట్లా లేపిరో, అసలు ఎట్లా తీసిరో ఏం పాడో. రాత్రంతా ఈ దుకురం దొంకల జాతర నడిచింది. అయితే వాళ్ళ కథలు చూసిరు కదా. ఇగో ఇప్పుడు ఈడ చూడురి, పాపంగి అక్క ఇంటి దగ్గరనే గేటు తీసుకొని పోతుంది కదా. వెనకకెళ్ళొకడు అమాయక చక్రవర్తికి ఏలిడిచిన మేనమామ లెక్క నడుచుకుంటూ వస్తుండు. అప్పుడు ఏమైందంటే గదే కథ. గొలుసెట్ల గుంజుకపోయిండు, వాని చేతులు ఇరిగిపోను, వాని కాళ్ళకు జట్టలు గుట్ట. గింత అద్మాన మానోళ్ళ కాదోళ్ళ. ఇదేడిది మగ్గాలు ఎందుకు ఇట్లా మోపైతురు కావచ్చు. రాత్రంతా జాగారం ఉండి మరి గిట్ల ఇండ్ల సొచ్చి లూటి చేసినందుకు ఎంత ధైర్యం కావాలి మరి. గిదే ధైర్యము, గిదే కష్టము, గిదే ప్లానింగు. ఏదన్నా మంచి పనులలో పెడితే ఏమైతుందో. గింత తన్లాడే బదులు రెక్కల కట్టం చేస్తే ఏమన్నా ఎత్తిపోతుందా ఏమో. మంది కొంపలు ముచ్చుతుర్రు అన్నట్టు. మీకేలి వాన పడుతున్నా అదల్లా. ఇగో హైదరాబాద్లోనైతే 2 రోజుల సంద అంత ముసురు ముసురు ఉన్నదల్లా. ఆన కొట్టాలనా అద్దా, కొట్టాలనా అద్దా అని ఆన దేవుడు కూడా అటు ఇటు బాగా ఆలోచిస్తున్నట్టున్నాడు. ఇగో ఇట్లా శింకులు పడ్డట్టు పడుతున్నాయి, మళ్ళా మాయమవుతున్నాయి. ఇటు వచ్చినట్టు కాదు, అటు రానట్టు కాదు. వాన దేవుడు మన కాడ గట్ల కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కానీ అటు మీది బాజుకు కింది బాజుకు మాత్రం ఈయర మయ్యర దంచుతూనే ఉన్నాడు కాదు. అగ చూడురు మీరే. నిజం చెప్తున్నా, అటు మీది బాజుకొల్లా వరదల కష్టాలు చెప్తే రామాయణం అవుతుంది, రాస్తే భారతమే అవుతుంది. ఇక కొడుతలేదు ఆ కొడుతలేదు అల్ల తన్లాట. ఏడ చూడు నీళ్ళే నీళ్లు. ఇండ్లు కూలిపోయినాయి, బస్సులు బండ్లు మునిగిపోయినాయి. అసలు చెరువులేవో రోడ్లేవో ఏర్పడకుండానే అవుతున్నది. జనాలు కొట్టుకపోతున్నారు. అటు జమ్మూ కాశ్మీర్ కాడికెళ్ళి షురు చేస్తే రాజస్థాను, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గితరఖండ్ ఇగో ఇట్లా వరదలు ముంచుతూనే ఉన్నాయి. నాకైతే వాళ్ళ తన్లాట చూస్తుంటే పాపం అనిపిస్తున్నది వల్ల. అటు హిమాచల్ ప్రదేశ్లనైతే క్లౌడ్ బరస్టే అయ్యిందోల్లో. చూస్తూనే దంచి కొట్టింది వాన. ఏదో ఇంగ్లీషు సినిమాలలో చూయించినట్టే వరదలు ముంచుకొచ్చినాయి. గింత వరదల కూడా ఇగో ఈ కుక్క తన్లాట చూడు వల్ల ఎక్కడనో నడిమిట్లా ఇరుక్కపోయింది కదా. ఇదట దీని ఓనర్ కోసం చూస్తున్నది. ఇక దీన్ని సాదుకున్నోళ్ళు ఈ వరదల కొట్టుకుపోయిర్రు. ఇక వాళ్ళ కోసము పాపముల ఈ కుక్క వరదల దేవులాడుతుంది. ఆగ చూడు అడుగులా అడిగేసుకుంటా ఎట్లా తిరుగుతుందో పాపం. చూసినావా చికెన్ బొక్కనో కుక్క బిస్కెట్లో ఇచ్చినందుకు ఎంత విశ్వాసం చూపిస్తున్నదో కదా. ఇక ఇటు కర్ణాటకలో చూడడం వల్ల ఒక బ్రిడ్జ్ ఎట్టు పుక్కుమని కూలిపోయింది. అట్లా కూలిపోయేటప్పుడు మీదికెళ్ళి ఏదో లారీ పోతున్నదట. ఇక ఆ లారీ పని కూడా ఒడిచింది. ఇక ఇప్పుడు మనకెళ్ళొద్దాం. భద్రాచలం దిక్కైతే రికాము లేకుండా వాన పడతనే ఉన్నదుల్లో. ప్రాజెక్టులకు మస్తు నీళ్ళొస్తున్నాయి. అన్నట్టు మన తెలంగాణలో ఈ 2 ఒద్దులు పెద్ద వానలు పడతాయట. జర జాగ్రత్త మరి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, చెప్పు తెగుద్ది. ఇగో ఇసోంటి మాటలు మీరు చాలా మాటలు అయినే ఉంటారు కదా నొల్ల.
ఇగో నేనైతే కళ్ళారా చూసినానోళ్ళ, మరి నేను చూసినాక ఉత్తగా ఉండొద్దు కదా, అసలే నాకు పానమాగది, మీకు చెప్పేదాకా నాకు నిద్ర కూడా పట్టది. అందుకే మీ కాడికి కూడా ఆ ముచ్చట పట్టుకొచ్చిన. అసలు ఈ చెప్పుల ముచ్చట ఏంది, చెప్పు దెబ్బలేందో మీకే క్లారిటీగా సమజవుతుంది. జల్దీ నువ్వు చూసేయండి. చలో పెద్దపల్లి. ఇప్పుడు మనం పెద్దపల్లిలో ఉన్నామోళ్ళ. అగ చూడుర్రి హృతిక్ రోషన్ ను మంచిగా చెట్టుకు గట్టేసిరు కదా, గీ అన్న చెప్పు తీసిండు, సర్వనే సరిచిండు. అయ్యయ్యో గట్లెందుకు కొడుతున్నాడు కావచ్చు అని అనుకుంటున్నారా? ఏం లేదోల్లా, వాడట అచ్చిపోయే ఆడోళ్లను షిడాయిస్తున్నాడట. ఇక ఇంకేమున్నది, దొరకబట్టిర్రు, చెట్టుకు గట్టేసిర్రు, చెప్పులతోని సన్మానం చేసిర్రు. ఇగో ఈ అక్కొచ్చింది కదా, 1 2 3 4, అయ్యయ్యయ్యో అక్క ఇక చాలు, మొహం పచ్చడయ్యేటట్టున్నది. ఇంటలేదు కదా. ఓ అక్క ఇగో ఎన్నుకున్న అక్క కట ఛాన్సీ, పాప ఆమె కూడా ఎదురు చూస్తాంది. అన్ని చెప్పు దెబ్బలు నువ్వే కొడితే ఎట్లా? అమ్మాయి జర రెస్ట్ తీసుకోపో. ఇప్పుడు నువ్వు గాని అక్క. అబద్ధమా? చూడు అబద్ధమా? ఇప్పలే ఇప్పలే కాలేజీలో 20 రోజుల నుంచి వస్తలేట అన్నాడు. డిగ్రీ కాలేజ్ తీసుకున్నాం, అడ్మిషన్ ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ నంబర్, వాళ్ళ పేరెంట్స్ పేరు. వామ్మో చెప్పు తెగుద్ది అంటారు చూడు. ఇగో ఈ అక్కనైతే చెప్పు తెగి కింద పడ్డా గాని కొట్టుడు మాత్రం ఆపలే. ఇంకా చూడవు, ఏంలే నేనేమనలే అనుకుంటే ఎట్లా మొహం పెడుతున్నాడో. మొత్తానికి ఆడోళ్ళని చిడాయించినందుకు జనం ఇగో ఈ తీర్ల బుద్ధి చెప్పి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరు. ఇక ఇంకోసారి ఇగో ఇటుకెళ్ళి అత్తడా వాడిగా సత్తే రానే రానంటాడు కావచ్చు కదా. ఏ మాట కామాటేనొల్ల, భూమి మీద నూకలు బాకీ ఉండు, వెంట్రుక వాసిల తప్పించుకునుడు, గాశారం గాయగాయ అవుడు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే అంతల్నే జీవితాలే ఉల్టా పల్టా అవుడు. ఇవన్నీ మన చుట్టుముట్టు జరుగుతూనే ఉంటాయి కదా నల్ల. అగో గట్లనే కొన్ని జాగాలల్లో జరిగింది. అవి మీరు చూస్తే పరిశాన్ కాకుండా నన్ను అడుగునరోల్లా చూడురి. మన ఆదిలాబాద్లో నొల్ల పెద్ద రోడ్డు ఉన్నది కదా, బస్సులు బండ్లు కార్లు లారీలు పోయేటివి పోతూనే ఉన్నాయి, చెటి వస్తూనే ఉన్నాయి. అగో అట్టుకెళ్ళి ఒక లారీ వస్తా అన్నది. ఇక ఇటుకెళ్ళేమో ఆర్టీసీ బస్సు ఉన్నది. లారీ చక్కగా పోవాలి, బస్సు ఇటు మలగాలి, ఏమైతుందో చూడిగా. అబ్బరే బిడ్డ, జర్రంతలా ఎంత పెద్ద యాక్సిడెంట్ తప్పింది చూడు. అసలైతే ఈ లారీ డ్రైవర్ను తారీఫ్ చేయవలసిందే, ఈ బస్సు డ్రైవర్ను కోపం చేయవలసిందే. నాకైతే అట్లనే అనిపిస్తున్నదోల్లా. సడన్గా బస్సు వచ్చినా అటుకెళ్ళి లారాయిని అటుకెళ్ళి మలిపిండు, అయినా కానీ బస్సును జర్రంత రాక్కుంటా పోయింది. అగో ఇంకా నయ్యమోల్లా ఎవ్వరికి ఏం కాలే, లేకుంటే బస్సులో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు కదా. నిజంగా వాళ్ళ కిస్మత్ మంచిగున్నది పటు. ఇప్పుడు ఇంకో జాగాకు పోదాం. ఏంటో కాదు, బొంబాయి దగ్గరనొల్లా రోడ్డు మీద జనాలు పోతూనే ఉన్నారు కదా. ఇగో ఈడ ఒక అక్క అత్తున్నది చూడుర్రి, ఎర్రచున్ని వేసుకొని పాపను కూడా పట్టుకున్నది. ఏమైందంటే మా వీడియో ఎడిటరు ఎర్ర కలర్తోని గీతనో గుండమో పెడతాడు, అగో అప్పుడు అర్థమవుతుంది.
చూసిర్రా? అయితే 5వ అంతస్తు మీదకెళ్ళి ఒక కుక్క కింద పడ్డదొల్ల. అది కరెక్ట్ ఒక పాప మీద పడ్డది. పాప అట్లనే పడిపోయింది, కుక్క కూడా పడిపోయింది. అగో బుజ్జిని ఎత్తుకొని పోతున్నారు చూడు. మరి గంట మీదకెళ్ళి పడ్డ ఆ కుక్క పరిస్థితి ఏంది కావచ్చు? లేతలేదు కదా అని అనుకుంటున్నారా? అగో నిలబడ్డది, అటు ఇటు చూసింది, ఆరాంసే పోయింది. కానీ పాపనే చచ్చిపోయిందంట. అవునంటే నొల్ల కుక్క మీద పడి పాప పానం పోయింది. ఎంత ఘోరమొల్ల ఇది అసలు. గాశారనుకున్న వాడెత్తు. అసలు ఆ బుజ్జవ్వ తప్పే లేదు, పోయి ఆ కుక్క ఆమె మీదనే పడాలనా అసలు. ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ఇవన్నట్టల్లా ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.